ఓకే 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 సుహాస్నానంద్ గారు ఏమంటారు? కృష్ణానంద గారు మాట్లాడింది మీరు చూసారు, అట్లానే ఇప్పుడు మన అక్షర సత్యం గారు మాట్లాడింది కూడా చూసారు. ప్రధానంగా మీ మూడు పార్టీలు పొత్తు అంటే కామన్గా ఎవరైనా సరే క్వశ్చన్ చేసేది ఒకటే, గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అప్పుడు ఇవ్వను అన్నవి ఇప్పుడు ఏమైనా భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా? అసలు తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన కానీ భారతీయ జనతా పార్టీని ఏమడిగాయి, మీరు దేనికి అంగీకరించారు, దేనికి అంగీకరించలేదు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి క్లియర్ గా ఒకటి మాట్లాడాలి. అక్షర సత్యం గారు ఎప్పుడు కూడా వినిపిస్తారు కానీ కనిపించరు. ఆయన ఒకసారి చూడాలి, ఎందుకంటే ఎప్పుడు మీ ప్యానెల్లో ఆయన ఫోన్ లైన్ లోనే వస్తారు. సరే, ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ చేసిన అన్యాయానికి, కాంగ్రెస్ చేసిన డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి సమయం సరిపోవట్లేదు. మీకు ఒకటి కనుక అబ్జర్వ్ చేస్తే మొదట్లో 2,500 కోట్లు వెంటనే మీ పరిధిలో ఉంది, క్యాపిటల్ మీరు సెలెక్ట్ చేసుకోండి వెంటనే వస్తాం అనగానే చాలా షార్ట్ టైంలో 2014లో రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత 2015 అక్టోబర్ విజయదశమి నాడు వచ్చిన వెంటనే టక్క హుటాహుటిన ఆ రోజు మోదీ గారు ప్రసంగంలో కూడా చెప్పారు, చాలా షార్ట్ టైంలో మీరు ఐడెంటిఫై చేశారు. వెంటనే 2,500 కోట్లు పంపించడమే కాదు, 3,500 కోట్ల హడ్కో లోన్స్, అది కాకుండా 30,000 నుంచి 40,000 కోట్ల దాకా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ కి కూడా పూర్తిగా లైజనింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తూ స్పెషల్ పర్పస్ వెహికల్ ఇలా చేయండి అలా చేయండి. ఎందుకంటే 2014లో మన దేశ పరిస్థితి చూస్తే అందరూ హడిలిపోతారు. అదొక పేద దేశంగానే ఉంచేసిన ఘనత కదా కాంగ్రెస్ కి. అందువల్ల ఈ రోజు మొత్తం ప్రపంచం అంతా కూడా చూస్తుంది అంటే మన దేశం ఎంపే చూస్తోంది. మనది ఇప్పుడు అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ ముందుకెళ్తున్నాం అంటే అది కేవలం మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ వల్లనే. అక్కడికి ఆ పాయింట్. రెండోది, విభజన హామీలు ఏంటండి అంటే హోదా నథింగ్. అసలు మొత్తం అంతా మీకు 16,000 కోట్లు పెడితే హోదా ఎలా ఎడం చేస్తే ఇచ్చేసేది అనుకుంటున్నారా? పైగా హోదా వల్ల ఏదీ రాదు అని మేధావులందరూ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు అంటే అదేదో వాళ్ళ మాట వీళ్ళ మాట విని అనలేదండి. ఆయన కూడా ఒక విజనరీ లీడర్ అన్న పేరుంది కదా. వారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క దుర్భర పరిస్థితి ఒక 25 ఏళ్లగా హోదా వల్ల అనుభవిస్తున్నది చూసి దానికన్నా బెటర్ గా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని హుటాహుటిన ఇక్కడ త్వరితగతిన బాగుపడాలని అసలు ప్యాకేజ్ పెడితే నిజంగా ఎక్కువ కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక రకంగా నష్టమే. కానీ ఆంధ్రప్రదేశ్ కోసం ఎక్స్క్లూజివ్ గా మన్రేగా ఫండ్స్ 55,000 కోట్లు ఏంటి, రీసెంట్ గా 5 సంవత్సరాల్లో జల్ జీవన్ మిషన్ కింద 8,000 కోట్లు, స్మార్ట్ సిటీ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఇప్పుడు నీతి ఆయోగ్ లో రీసెంట్ గా 4 స్టేట్స్ లో నేను అన్నది వారణాసి, సూరత్, ముంబై అండ్ వైజాగ్ వన్ ఆఫ్ ది పైలట్ ప్రాజెక్ట్స్ కింద వైజాగ్ ని సెలెక్ట్ చేయడం. 1 కాదు 2 కాదు అన్న అన్ని లక్షల కోట్లలో ఇక్కడ ఇక్కడే కృష్ణానంద గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు, కానీ విభజించడం వల్ల ఎంతో అన్యాయం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు. విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందో విభజన తర్వాత భారతీయ జనతా పార్టీ అంతే అన్యాయం చేసింది అంటున్నారు. కాదండి, ఉత్తరప్రదేశ్ తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఇంతలు ఎక్కువ. మరి ఉత్తరప్రదేశ్ లో కేవలం 15 లక్షల ఇళ్లే కేటాయించి ఆంధ్రప్రదేశ్ దానిలో 3వ వంతు లేదు 23 లక్షలు కేటాయించింది ఏంటి? మరి అందరికీ సమానంగా ఇవ్వాలి కదా. అంటే అన్ని రాష్ట్రాలు ఒకలా ఉన్నాయా? అన్ని రాష్ట్రాల్లో జనాభా ఒక రకంగా ఉందా? నిజంగా ఆంధ్రప్రదేశ్ లో నిడివి ఇక్కడున్న జోగ్రఫికల్ కండిషన్స్ ని బట్టి ఇక్కడున్న విడ్త్ అండ్ హైట్ ఇక్కడున్న పాపులేషన్ సరిపెట్టుకుని మరి మామూలుగా అక్కడలాగే ఇక్కడ కూడా ఒక 10 లక్షల ఇళ్లు కేటాయించచ్చు కదా. ఎందుకు 23 లక్షల ఇళ్లు కేటాయించింది? అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, ఇందాక మాట్లాడిన దాన్ని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందా అంటే భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ మెడలు వంచి మేము వస్తే కనుక మేము తీసుకొస్తాం ప్రత్యేక హోదా అని వాదించి హామీలు ఇచ్చిన వైసీపీ కావాలి. లాజిక్ చూసారా? ఇదే కుహనా మేధావితనం అంటే భారతీయ జనతా పార్టీకి వేరు, ఇక్కడ మాత్రం రాంగ్ ప్రామిసెస్ చేసిన వైసీపీకి వేసేస్తారు. అంటే ఏం మాట్లాడుతున్నారు? అంటే ప్రజలంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఐ విల్ టేక్ ఆల్ లాజిక్స్. ఈ రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ కావాలి అని అటు తెలుగుదేశము జనసేన కూడా కోరుకోవడంలో చాలా అర్థం ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రం పట్ల ఎటువంటి చిత్తశుద్ధితో ఉందో ఖచ్చితంగా మనం ఇంకొంచెం వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ కూటమిలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ని బాగు చేద్దాం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని కంకణబద్ధులై ఈ రోజు ముగ్గురు కలిపి ముందుకు వెళ్తున్నామండి. చాలా మంచి రీజనింగ్ ఉంది అంతే తప్ప వీళ్ళు పైగా ఇంకోటి విభజన హామీ ఇంకోటి ఏంటి చెప్పండి. అసలు స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే అసలు
ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టే లేదు. దాన్ని సుహాసిని గారు, లాభాల తీసుకెళ్ళామని విభజన promise చట్టంలో చేసింది మేము. విజయవాడ విశాఖపట్నానికి మెట్రో కూడా ఉంది. కానీ ఇదే భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు మెట్రోకి ఎన్ని నిధులు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 మెట్రోలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఎస్, మీకు ఇంకో విషయం చెప్తా, మంచి పాయింట్ తీశారు. అసలు మెట్రో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఆ విషయం తెలుసా? మా పార్టీ ప్రతినిధి లేదండి, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మెట్రోకి సంబంధించి ప్రతిపాదనలు జరిగాయి. ఢిల్లీ మెట్రోకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఇక్కడ కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ ఉంది డిపిఆర్ కి సంబంధించి. క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఐ డోంట్ నో మీ పేరు. ఒకటి రేవంత్ రెడ్డి గారండి. రేవంత్ రెడ్డి గారు ఏమి ఏ పార్టీ? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా దూరం. వాళ్ళు ప్రతిదానికి మాటకి ఎడ్డమంటే తెడ్డం. అటువంటి రేవంత్ రెడ్డి గారే మోడీ గారి గురించి ఏమన్నారు? వెళ్ళి మాట్లాడినప్పుడు మేము కావాల్సినవి మేము తెచ్చుకోగలము, వెళ్ళి మాట్లాడితే ప్రత్యేకంగా వెంటనే శాంక్షన్ చేశారు మోడీ గారు. మరి మాకు అలయన్స్ కాదు, మాకు ప్రత్యర్థి పార్టీ. రేవంత్ గారు హ్యాస్ గివెన్ హిస్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ ఇన్ ద మీడియా. ఏమని? మీరు నాకు దగ్గర అసలు ప్రపోజల్సే రావట్లేదు, మీకు మీరే మాట్లాడుకుంటున్నారు, మీరే రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేసేసుకుంటున్నారు, కానీ మా వరకు వస్తే ఎస్ నా దగ్గర ప్రతిపాదన రాలేదు, మీరు ప్రతిపాదన పంపించండి నేను చేస్తానని చెప్పారు. వెంటనే శాంక్షన్ చేశారా లేదా? అంటే అటు మమతా అయినా సరే వెస్ట్ బెంగాల్లో, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినా సరే, వీళ్ళు వాళ్ళు అని కాదండి, అలయన్స్ లో ఉన్న అలయన్స్ లో లేకపోయినా ఒకసారి ప్రభుత్వం కేంద్రంలో ఫామ్ చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలకి చక్కగా అభివృద్ధి కోసం వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చిన వెంటనే ఇదే పాయింట్ లాక్ చేద్దాం. కీర్తన గారు మీరేమంటారు? అసలు ఏ ఉద్దేశంతో భారతీయ జనతా